హలో! భలే సచ్చిపోవాలనిపిస్తుంది. బిఎల్‌ఓల ఆవేదన కమిషనర్ గారు జర కన్నెయ్యండి. ఇక వివరాల్లోకి వెళ్తే, హలో అండి, మీ పేరు ఇదేనా? నేను మీ బిఎల్‌ఓని మాట్లాడుతున్నాను. మీ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్నాను. దయచేసి వచ్చి ఎస్ఐఆర్ ఫారం తీసుకోండి. ఇదే బిఎల్‌ఓలు రోజు చేసే ఫోన్ కాల్. అవతలి వ్యక్తి నుంచి వచ్చే సమాధానం మాత్రం ఒకటే. నేను వేరే చోట ఉన్నాను. అప్పుడు బిఎల్ఓ మళ్ళీ పర్వాలేదండి, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా చౌరస్తాకు రండి, నేను వచ్చి ఇస్తాను. ఇలా ఇంటింటికి తిరుగుతూ ఫోన్లు చేస్తూ వేడుకుంటూ పనిచేస్తున్న బిఎల్ఓల పరిస్థితి చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది అనేది వారి నిజమైన ఆవేదన. ఎలాగోలా ప్రక్రియ కొనసాగుతున్నా, ఎస్ఐఆర్ ఫారాలు అందుతున్నా ఓటర్ల సంఖ్య ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు. గడువు మిగడానికి కేవలం 4 రోజులు మిగిలి ఉండగా సమస్యలు మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. చాలా మంది ఓటర్లకు ఫారం ఎలా నింపాలో తెలియడం లేదు. చదువుకున్న వారికి, చదువులేని వారికి కూడా ఇదే అయోమయం. ఫారాలు నింపడం చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. దీంతో ఫారం చేతిలో పడగానే మీ సేవా కేంద్రాలు, తెలిసిన వారి ఇండ్లు, కంప్యూటర్ సెంటర్ల చుట్టూ ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితి ఎన్నికల కమిషన్ కు, ఉన్నతాధికారులకు తెలియదా అంటే తెలిసే ఉంటుంది. కానీ సమస్యలకు తగిన స్థాయిలో పరిష్కార చర్యలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలు, మండల కేంద్రాల్లో పరిస్థితి కూడా కొంత మెరుగ్గా ఉన్నా సమయం చాలా తక్కువ. అందుకే మిగిలిన రోజుల్లో ప్రతి డివిజన్, ప్రతి పోలింగ్ బూత్ వారిగా నిరంతర సమీక్షలు నిర్వహించి అవసరమైన సహాయ బృందాలను ఏర్పాటు చేస్తే ఓటర్లకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే బిఎల్ఓలపై ఉన్న ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. టోటల్ అబ్సెంట్ ఎంతమంది వస్తున్నారు? అబ్సెంట్ 4 మంది. వీళ్ళంతా వరకు భార్య భర్త ఒకటే ఇక్కడ నేషనలైజేషన్ మీకు ఒకటే పోలింగ్ స్టేషన్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కాదు. ఇక్కడ అక్కడ వస్తుంది మన జీపీఓనే ఒకవేళ ఏదైనా మిస్ అయితే కూడా వారి రిజిస్టర్, వీళ్ళు రిజిస్టర్ సేమ్ బట్ 100% మీరు తప్పకుండా ఐడి కార్డు చూడాలి. తర్వాత బిఎల్ఏ, సరే ఈరోజు మీరు ఉన్నారు, మీ మిగతా వాళ్ళు లేరు, బట్ బిఎల్ఓస్తో బిఎల్ఏస్ ఉంటే కొంచెం దాని మీకు కూడా ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. మీరు లేనిపోని మేము హెల్ప్ లైన్ పెడతాము, రిప్రజెంటేషన్ ఇస్తాము అంతా కాదు. ఓకే, తర్వాత ఎవరైతే మీ ఫామ్ నింపి ఉన్నారో దయచేసి తిరిగి బిఎల్ఓ సార్ నంబర్ అందరి దగ్గర ఉందా, సో వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి తిరిగి మా ఫామ్ రెడీ అయింది లేదా ఏదైనా డౌట్ ఉంటే సార్ని మళ్ళీ సంప్రదించండి. బట్ మీ ఫామ్ మండే కల్లా తప్పకుండా తిరిగి ఇవ్వండి. వాళ్ళ డాడీ దిలీప్ నీది ఎక్కడ పోయి వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది. పోలింగ్ స్టేషన్ చాలా అంతా ఎలక్టోరల్ కేసుల్లో వాళ్ళు ఫాదర్ మనకి కావాల్సిన
ఎమ్మెల్యే మేడం. ఇది ఏంటి అంటే ఆర్గనైజ్ అవుతుంది, ఇది కార్పొరేషన్ లిమిట్కి వెళ్ళిపోయింది. రారు మేడం, కార్పొరేషన్. యావరేజ్గా ఎన్ని ఓట్స్ పెద్దదే మరి ఇది రేషన్ రేషన్ ఉందండి, ప్లాన్ చేసుకుంటాం. మాకు కొద్దిగా ఆర్మర్ కూడా ఉంటుంది మేడం. కొడతారు డిలీటెడ్ యాబ్సెంట్. మరి ఏఎస్డి లిస్ట్ తయారైనాక కొంచెం తగ్గవచ్చు కదా, అవును మేడం. కొత్త లిస్ట్లో లాస్ట్ పనుల వరకు అవుతుంది. ఇక్కడ నుంచి ఒక పిఎస్ నుంచి ఇంకో పిఎస్కి ఎక్కువ ఉన్నాయి మేడం. ఇలా 3 పిఎస్లు ఉంటాయి మేడం. 41 1100 ఉన్నా కూడా మీరు రేషనలైజేషన్ కొత్త ప్రపోజ్ చేయండి. ప్రపోజల్ ప్లాన్ లాస్ట్లో చేసుకుంటాం. మళ్ళీ ఆక్సిలరీ అవును మేడం. ఎందుకు మరి డిజిటైజేషన్ అయితే చేస్తాం. ఇది అందరూ ఒకవేళ అంటే తప్పని పరిస్థితులు 24th తర్వాత కూడా మీకు ఫలానా ఓటర్ మీద అనుమానం ఉంది, మేము ముసాయిదా ప్రింట్ చేస్తాం 31st నాడు. అప్పుడు మీ అభ్యంతరాలు రాసి ఇవ్వాలి. ఉట్టిగా కాదు రిప్రజెంటేషన్ ఇవి అన్నీ కాదు. మీరు బిఏలుగా మీ మీద బాధ్యత ఉంది. మన ప్రాంతంలో వాళ్ళు ఆఫీస్కి పోతారు, వాళ్ళకి తెలియదు, అప్పుడు బిఏలే బాధ్యత. ఒక డేకి ఒక 10 ఫార్మ్సా 50 ఫార్మ్స్ 50 ఫార్మ్స్ మీరు ఒక డేకి 50 ఫార్మ్స్ బిఏలో మేడంకి ఇవ్వచ్చు. కానీ మేడం కళ్ళు మూసుకొని అది తీసుకోరు, వెరిఫై చేసి అప్పుడు మీరు అప్పుడు నేను వాళ్ళ వాళ్ళకి మ్యాపింగ్ అందుకే నేను అప్పుడు మ్యాపింగ్ ఇదంతా అవును ఫోకస్ మేడం. చేశాను. మీ పని ఈజీ అయింది. అప్పుడు మీ అందరు నాకు మనసులో తిట్టారు, బట్ మీకోసమే చేశాను. దగ్గర ఈజీ ఉంది. ఓటర్ ఐడి కార్డ్ ఎందుకు ఇవ్వట్లేదు? మ్యారేజ్